హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఈ యొక్క వీడియో ప్రధానంగా భార్యాభర్తల సంబంధం మరియు సమాజం లోపల మానవీయ సంబంధాలను ఎందుకోసం అడగంటిపోతున్న విషయం పైన చేయదలుచుకున్నాం. ప్రధానంగా మనకు న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, వార్తాపత్రికలలో కావచ్చు, భార్య భర్తను చంపడం కావచ్చు, భర్త భార్యను చంపడం లాంటి అనేక రకాల న్యూస్ మనం ఈరోజు టీవీలలో పేపర్లో చూడడం జరుగుతుంది. మరి దీని అందరికీ ప్రధాన కారణం ఏంటి అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో మీకు అందరికి చెప్పదలుచుకున్నా. మరి నిజానికి ఒకప్పుడు సమాజం లోపల భర్త అంటే బాధ్యత, భార్య అంటే భరోసా. ఈరోజు సమాజం లోపల భర్త అనేటువంటి వ్యక్తి బాధ్యతను మర్చిపోతున్నాడు. భార్య అనేటువంటి వ్యక్తి భరోసాను వదిలేసి సమాజంలో విచ్చలవిడిగా తిరగడం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడైతే భర్త అనేటువంటి వ్యక్తి బాధ్యతను స్వీకరించి, భార్య అనేటువంటి వ్యక్తి భరోసాను స్వీకరించినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరి మధ్య లోపల ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకొని, మరియు ఒకరి పట్ల ఒకరు భేదాభిప్రాయాలు లేకుండా, అనుమానాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండటం అనేది జరుగుతుంది. మరి దాంతో పాటుగా సమాజంలో భార్యాభర్తల మధ్యలో గొడవలకు ప్రధాన కారణం సెల్ ఫోన్ గా చెప్పుకోవచ్చు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందులో వచ్చేటువంటి రకరకాల వీడియోలు చూసి వాటి పట్ల అందులో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, రకరకాల విషయాల పట్ల వ్యామోహాలను పెంచుకొని వాటిని తీర్చలేనటువంటి సమయం లోపల భార్య భర్తను చంపడం కావచ్చు, భర్త భార్యను చంపడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి సో ఉన్న దాంట్లోనే సర్దుకుపోయినప్పుడు సమాజం లోపల ఇలాంటి సంఘటనలు జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి ఉన్నప్పుడు భార్యాభర్తలు సంతోషంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కాబట్టి భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు మీ మధ్యలో ఉండాల్సింది ముఖ్యంగా అండర్స్టాండింగ్, దాంతో పాటుగా ఒకరి పట్ల ఒకరిని అర్థం చేసుకునేటువంటి లక్షణం మీలో ఉన్నట్టయితే మీ మధ్య లోపల ఇలాంటి భేదాభిప్రాయాలు రావు. ఒకప్పుడు సమాజం లోపల భార్యాభర్తలు అంటేనే మనం రాముడు మరియు సీతాదేవిని తీసుకునేటువంటి వాళ్ళము. వాళ్ళిద్దరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ఒకరితో పాటు ఒకరు నిలబడి వాళ్ళ యొక్క జీవిత ప్రయాణాన్ని సాగించారు. కాబట్టి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కూడా వాళ్ళందరూ మనకు ఒక గుర్తుగా, మనందరికి ఒక ఇన్స్పిరేషన్ మిగులుతారు. కాబట్టి మనం కూడా వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళ బాటలోనే నడిచేటువంటి ప్రయత్నం చేద్దాము. మరియు దాంతో పాటుగా ఇప్పటి వరకు ఈ యొక్క సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి ఆపాలంటే ప్రధానంగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు కొంత సమయాన్ని కేటాయించుకొని ఒకరి బాధలు ఏంటి మరొకరు ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల ఆ బాధలకు సంబంధించిన సొల్యూషన్ దొరుకుతాయి. కాబట్టి వాళ్ళ మనసు లోపల ఇలాంటి ఆలోచన రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మీ జీవితం లోపల కొంత సమయాన్ని భార్య భర్త కోసం కావచ్చు, భర్త భార్య కోసం కావచ్చు, సమయాన్ని కేటాయించుకొని ఒకరితో ఒకరు కొద్దిసేపు మాట్లాడుకున్నట్టయితే సమాజం లోపల ఇలాంటి సంఘటనలు ఆగడానికి మరియు ఆగిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి సో దయచేసి యొక్క వీడియో చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా మీ భార్యతో, మీ భర్తతో కొంత సమయాన్ని కేటాయించి మీకున్న బాధలను వాళ్ళతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది. వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియో కింద లైక్ కొట్టండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.